రాజమౌళి మన జక్కన్న ఇప్పుడు ఆయన చేసే సినిమా మీద మొత్తం ప్రపంచ సినిమా ఇండస్ట్రీ దృష్టి ఉందంటే నమ్మలేని నిజం. ఎస్, అవతార్ దర్శకుడు కూడా రాజమౌళి సినిమాలోని ఒక సీన్ కి దర్శకత్వం చేస్తా అని అడగటం కూడా ఎంత పెద్ద వార్త. అసలు RRR సినిమాకి ఆస్కార్ వచ్చినప్పుడు ఆయన సినిమా టాలెంట్ గురించి లోకమంతా తెలిసిందే. సో ఇప్పుడు చేస్తున్న వారణాసి సినిమాపై చాలా చాలా అంచనాలు ఉన్నాయి. అలానే కాస్టింగ్ కూడా మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, ప్రకాష్ రాజ్, పృథ్వీరాజ్ ఇలా అందరూ పెద్ద పెద్ద యాక్టర్స్. అసలు టైటిల్ లాంచ్ ని రాజమౌళి ఫిలిం సిటీలో చేశాడంటే సినిమా ఇంకా ఎంత పెద్దగా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. అసలు టైటిల్ లాంచ్ ని రామోజీ ఫిలిం సిటీలో చేశాడంటే సినిమా ఇంకా ఎంత పెద్దగా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. కానీ ఎంత పెద్ద సినిమా అయినా షూటింగ్ లీక్ అవుతోంది. మొన్న మహేష్ బాబు ఫోటో లీక్ అయింది, పర్లేదు అనుకున్నాం. కానీ ఆ ఇన్సిడెంట్ తర్వాత మొత్తం ప్లాన్ నే మార్చేశాడు జక్కన్న. అదేంటంటే అది కూడా ఇదిరా ప్లానింగ్ అంటే అని అనుకునేలా. తెలుగు సినిమా ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులలో ఒకటిగా మారిన చిత్రం ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కలయికలో వస్తున్న వారణాసి. ఈ ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి ప్రేక్షకుల్లో, అభిమానుల్లో, అలాగే మీడియా వర్గాల్లో కూడా భారీ ఆసక్తి నెలకొంది. ఎందుకంటే రాజమౌళి తెరకెక్కించే ప్రతి సినిమా ఒక భారీ విజువల్ స్పెక్టికల్ గా నిలుస్తోంది. అందుకే ఈ సినిమా గురించి చిన్న సమాచారం వచ్చినా కూడా అది వెంటనే వైరల్ అవుతోంది. అయితే ఈ ప్రాజెక్టు విషయంలో రాజమౌళి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. సినిమా షూటింగ్ కు సంబంధించిన వివరాలు, ఫోటోలు, వీడియోలు బయటకు రాకుండా ప్రత్యేకమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి చిత్ర బృందం చాలా కఠినమైన ప్రైవసీ పాలసీని పాటిస్తోంది. సెట్స్ కు సంబంధించిన వివరాలు కూడా చాలా పరిమితంగా మాత్రమే బయటకు వస్తున్నాయి. ఈ కారణంగా ఈ సినిమా గురించి ప్రతి చిన్న అప్డేట్ కూడా అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్టింగ్ లో ఒక చిన్న సంఘటన జరిగింది. షూటింగ్ సెట్స్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించిన ఒక వీడియో సోషల్ మీడియాలో లీక్ అయింది. ఆ వీడియో వైరల్ కావడంతో రాజమౌళి అమలు చేస్తున్న భద్రతపై కొంతమంది ప్రశ్నలు కూడా లేవనెత్తారు. అంత భారీ ప్రాజెక్టు అయినప్పటికీ సెట్స్ నుంచి వీడియో ఎలా బయటకు వచ్చింది అనే చర్చ జరిగింది. కానీ ఆ సంఘటన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ కొనసాగుతున్నప్పటికీ ఒక్క ఫోటో కూడా బయటకు రాకుండా రాజమౌళి బృందం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంతో రాజమౌళి టీం ఎంత క్రమశిక్షణతో పనిచేస్తుందో మరోసారి స్పష్టమైంది. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2025 నవంబర్లో ఈ సినిమా టీజర్ విడుదల సమయంలో కొంతమంది అంతర్జాతీయ జర్నలిస్టులను ప్రత్యేకంగా సెట్స్ ను సందర్శించేలా ఆహ్వానించారు. ఆ సమయంలో వారికి సెట్స్ ను చూపిస్తూ షూటింగ్ గురించి వివరాలు కూడా చెప్పినట్లు సమాచారం. అయితే ఆ జర్నలిస్టులు తీసిన ఫోటోలు, వీడియోలు వెంటనే బయటకు రాలేదు. దాదాపు 4 నెలల పాటు అవి బయటకు రాకుండా చిత్ర బృందం నియంత్రణలోనే ఉంచింది. ఇది రాజమౌళి టీం ప్రణాళిక ఎంత ఖచ్చితంగా ఉందో చూపిస్తోంది. అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు సెట్స్ ను సందర్శించినప్పటికీ వారి దగ్గర ఉన్న ఫుటేజ్ కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు చిత్ర బృందం అనుమతి ఇచ్చిన తర్వాత మాత్రమే కొన్ని చిత్రాలు, వీడియోలు మీడియా ద్వారా బయటకు వచ్చాయి. దీంతో ఈ ప్రాజెక్టుపై ఉన్న ఆసక్తి మరింత పెరిగింది. అయితే ఈ విషయంలో మరో చర్చ కూడా వినిపిస్తోంది. భారతీయ స్థానిక మీడియాకు సెట్స్ సందర్శించే అవకాశం ఇవ్వలేదని, కానీ అంతర్జాతీయ జర్నలిస్టులకు మాత్రం ప్రత్యేకంగా అవకాశం కల్పించారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న ఫోటోలు, వీడియోలు చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు చూస్తే ఈ సినిమా ఎంత భారీ స్థాయిలో రూపొందుతుందో అర్థమవుతోంది. ముఖ్యంగా వారణాసి నగరానికి చెందిన ఘాట్లు, ఆలయాలు, వీధులను స్టూడియోలోనే అద్భుతంగా పునఃసృష్టించారు. అసలు నగరాన్ని తలపించేలా ఈ సెట్స్ ను రూపొందించినట్లు తెలుస్తోంది. నిజంగా వారణాసిలో షూటింగ్ చేయడం చాలా క్లిష్టం కావటంతో అదే వాతావరణాన్ని స్టూడియోలో సృష్టించేందుకు చిత్ర బృందం ప్రత్యేకంగా కృషి చేసినట్లు సమాచారం. వైరల్ అవుతున్న వీడియోల్లో గంగా నది తీరంలోని ఘాట్లు, ఆలయ నిర్మాణాలు, అలాగే పురాతన వీధుల రూపకల్పన అన్నీ చాలా సహజంగా కనిపిస్తున్నాయి. ఈ సెట్స్ నిర్మాణంలో కళా దర్శకులు చేసిన పని నిజంగా అద్భుతమని సినీ వర్గాలు చెప్తున్నాయి. అలాగే మినియేచర్ సెట్స్ కు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆ వీడియో చూస్తే ఈ ప్రాజెక్టు కోసం ఎంతటి శ్రమ పెట్టారో అర్థమవుతోంది. రాజమౌళి సినిమాల ప్రత్యేకత ఏంటంటే ప్రతి చిన్న అంశంలో కూడా అత్యంత వివరాలకు ప్రాధాన్యం ఇవ్వటం. ఇదే విషయం గతంలో ఆయన తెరకెక్కించిన బాహుబలి, ది బిగినింగ్, బాహుబలి 2,
ది కన్క్లూజన్ చిత్రాల్లో కూడా స్పష్టంగా కనిపించింది. ఆ సినిమాల కోసం ఆయన చేసిన పరిశోధన, సెట్స్ నిర్మాణం, విజువల్ డిజైన్ అన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. ఇప్పుడు అదే స్థాయి కృషి ఈ కొత్త ప్రాజెక్ట్ లో కూడా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తుండగా ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కూడా హీరోయిన్ మందాకినిగా కనిపించనున్నారు. అలాగే మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ సినిమాలో విలన్ కుంభా పాత్ర పోషిస్తున్నారు. ఈ ముగ్గురు నటులు కలిసి పనిచేయటం కూడా ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ తన దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో విడుదలయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఈ సినిమా ఇప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ గా మారింది. సెట్స్ నుంచి బయటకు వచ్చిన తాజా ఫోటోలు, వీడియోలు చూసిన తర్వాత అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. రాజమౌళి మరోసారి అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించబోతున్నారని చాలా మంది విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతున్న ఈ చిత్రం 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు చెప్తున్నాయి.